వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. జార్ఖండ్ లో ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతోంది. జేపీఎస్సీ, జేఎస్సీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వేలాది మంది అభ్యర్థులు రాంచీలో నిరసన చేపట్టారు. ఈ ఉద్యమానికి ఇప్పుడు విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో ముఖచిత్రంగా మారారు. సోనం వాంగ్చుక్ తరహాలోనే ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్ రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం విద్యార్థుల ఆందోళనకు కేంద్రంగా మారింది. జూలై 5న 14వ జేపీఎస్సీ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళన ప్రారంభించారు. జూలై 25 నుంచి రాత్రింబవళ్లు సత్యాగ్రహం కొనసాగుతూ ఉండగా జూలై 29 నుంచి నిరవధిక ధర్నా చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆదివారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షలతో పాటు ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలపై సిబిఐ, ఈడీ దర్యాప్తు జరపాలని మహతో డిమాండ్ చేస్తున్నారు. పారదర్శక విచారణ పూర్తయ్యే వరకు 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ పోరాటం తన కోసం కాదని, లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసమని స్పష్టం చేశారు. బలహీనంగా ఉన్న సంకల్పం మాత్రం మరింత బలపడిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రాంచీ జిల్లాకు చెందిన దేవేంద్రనాథ్ మహతో గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగారు. సంస్కృతం, కురుమాలి భాషల్లో పీజీలు పూర్తి చేసిన ఆయన బీఈడీ కూడా చేశారు. 2015 నుంచి విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ స్కాలర్షిప్లు, పేపర్ లీక్లు, రిక్రూట్మెంట్ నిబంధనలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై పోరాడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన చేపట్టిన దీక్షకు పలు విద్యార్థి సంఘాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై సోనం వాంగ్చుక్ చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో దేవేంద్రనాథ్ మహతో దీక్ష ప్రారంభించడంతో ఆయనను వాంగ్చుక్ 2.0గా పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.